సమాజంలో కలుషితమైన వస్తువుల వినియోగం పెరిగిపోయిందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కన్స్యూమర్స్ ను నష్టపరిచే కలుషిత పదార్థాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. వినియోగదారుల పరిరక్షణ సంఘాలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈటెల. ఊర్లలో క్యాన్సర్ గురించి వినలే, ఊర్లలో మనకు ఈ హార్ట్ అటాక్ల గురించి వినలే, ఊర్లలో మంచి ఆరోగ్యంగా ఉండే వాతావరణం మనం చూసినాం. కానీ ఎవ్రీవేర్ ప్రతి దగ్గర ఇలా కాలుష్యమైంది, ప్రతి దగ్గర ఇవాళ మొత్తం మోసం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇలా మనం రొటీన్గా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని 4 మాటలు మాట్లాడుకొని పోవడం కాకుండా డెఫినెట్గా నా వ్యక్తిగతంగా అన్నిటికంటే కూడా ఆర్థికం కంటే కూడా ఇవాళ అంతస్తుల కంటే కూడా చాలా గొప్పది జీవితం. కాబట్టి ఆ జీవితాన్ని విధ్వంసం చేసేటువంటి పద్ధతులని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా ప్రజలు ఇన్వాల్వ్ కాకుండా, ప్రజలు పార్టిసిపేట్ కాకుండా, ప్రజలు ఆ చైతన్యం సంతరించుకోకుండా, ప్రజలు దాన్ని ఆచరించకుండా ఇది ప్రభుత్వాలు మాత్రమే చేస్తాడని తప్పవుతుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ మీ వినియోగదారుల హక్కుల సంఘాలు ఏవైతున్నాయో అవి కొంత యాక్టివ్ కావాల్సిన